వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అప్పాజీ గారు మాట్లాడుతూ గివ్ బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు. చాలా చాలా గొప్ప విషయం. పైకి ఎక్కిన తర్వాత కింద మెట్లు మర్చిపోయేవాళ్ళు సమాజంలో చాలా చాలా అధిక శాతం మనకు కనిపిస్తుంటారు. మహాత్మా గాంధీ అనేక సార్లు మాతృమూర్తిని, మాతృభాషని, మాతృ సంస్కృతిని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు అని. ఏ మెట్టు మీద అయితే అతను ఎక్కాడో, ఎక్కి పైకి వచ్చాడో, ఈ స్థాయికి వచ్చాడో, ఎక్కిన మొదటి మెట్టుని ఎక్కించిన మొదటి గురువుని ఇద్దరినీ మర్చిపోని అతని సంస్కారానికి మీ అందరి సమక్షంలో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎక్కిన మొదటి మెట్టు సినిమా జర్నలిజం, ఎక్కించిన మహానుభావుడు ప్రభు. ఈజ్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. ప్రభు బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలో, లైఫ్ని ఎలా సాధించాలో, ఎలా ప్రశ్నించాలో, ఎలా రాయాలో, ఎంత మంచి భాషలో రాయాలో. ఎందుకో మేము ఈ వేదిక మీద ఉన్న మహాత్ములందరినీ చూస్తున్నప్పుడు నేను కూడా అదృష్టవశాత్తు స్వర్ణయుగంలో నేను జర్నలిజంలో ఉన్నాననే ఆనందం, అనుభూతి కలుగుతుంటుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి ప్రారంభమైతే చిరంజీవి గారి వరకు. ఇంకా ఆ తర్వాత జనరేషన్తో నాకు పెద్ద అనుబంధం లేదు, తెర మీద చూడటమే తప్ప. పరోపకారాయ ఫలంతి వృక్షాః, వృక్షాలు పళ్ళనిస్తున్నాయి, వాటి కోసం కాదు, మన కోసం. పరోపకారాయ వహంతి నద్యః, నదులు ప్రవహిస్తున్నాయి, వాటి కోసం కాదు, మన దాహార్తి తీర్చడం కోసం. పరోపకారాయ చరంతి గావః, గోవులు పాలిస్తున్నాయి, వాటి దూడల కోసం కాదు, మనల్ని దూడల్లాగా మేపడం కోసం ఏమో అనిపిస్తుంది. ఇన్ని మనకిస్తున్నప్పుడు మనం తిరిగి సమాజానికి ఏమి ఇస్తున్నాం అన్నది ఇన్ని కోట్ల మందిలో, గీతలో చెప్తాడు మనుష్యాణం సహస్రేషు అని, కోట్ల మందిలో ఒకళ్ళు ఉంటారు ఇలా రుణం తీర్చుకుని నిరంతరం వాళ్ళని గుర్తుపెట్టుకునేవాళ్ళు. సో అలాంటి అప్పాజీ గారికి అతన్ని ఇంట్రడ్యూస్ చేశాననే ఒక గర్వం ఫీల్ అవుతాం. గివ్ బ్యాక్ టు ది అంటే ఫస్ట్ ఎవరికి పే చేయాలంటే, ఇంత ఉత్కృష్టమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను ఎప్పుడు కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు చెప్తుంటాను, మనం ఉన్న కాలంలోనే తల్లిదండ్రులు మనం విడిచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా మనల్ని గాఢాలింగనం చేసుకుని, నుదుట ముద్దు పెట్టుకుని, కన్నీళ్లు వర్షిస్తున్న సమయంలో ఆర్ద్రంగా నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం రా, ఎంత ఆనందం ఇచ్చావు నాయన అని అనిపించుకోకపోతే అసలు అది జీవితం కాదు, అది ఫస్ట్ గిఫ్ట్. ఆ ఫస్ట్ గిఫ్ట్ నువ్వు పేరెంట్స్కి ఇవ్వగలగాలి. సో అట్లా అవన్నీ సాధించిన అప్పాజీ గారికి, ప్రభు గారికి, అలాగే ఈరోజు నన్ను బాగా ఆకర్షించిన మాట ఏమిటంటే, తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. జర్నలిస్టులందరి సమక్షంలో అంటే ఎంత మంచి భాషలో రాయాలి, భాష ఔన్నత్యం ఏమిటి. కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, గుడ్పూడి శ్రీహరి గారు కానీ, ఇక్కడున్న మిత్రుడు నాగేంద్ర కుమార్ ఇక్కడ ఉన్నారా. అసలు జర్నలిస్టులు అందరి మధ్యలో నేను దశాబ్దాల తర్వాత నేను ఈ మార్గం వదిలేసి జ్ఞాన మార్గంలోకి వెళ్ళింది. ఇది ఎంటర్టైన్మెంట్ మార్గం, అది ఎన్లైటైన్మెంట్ మార్గం. ఆ మార్గంలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో దశాబ్దాల తర్వాత ఇంతమంది మన స్నేహితుల మధ్యలో కూర్చోవడం నాకు అసలు మనసు రసార్ద్రంగా ఉంది, ఆర్ద్రంగా ఉంది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నప్పుడు రామారావు గారిని గుర్తు చేసుకుంటూ చప్పట్లు కొట్టి దండ వేసి జ్యోతి వెలిగిస్తే సరిపోతుందా?
లేదా తెలుగు భాష గురించి కాసేపు మాట్లాడితే సరిపోతుందా? దీన్ని ఏమైనా నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలుగుతున్నామా అంటే ప్రపంచవ్యాప్తంగా నేను తిరుగుతున్నప్పుడు మొత్తం క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది మిత్రులారా. భాషని కాపాడడం అన్నది మా రోజుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అనే సంగీత సరస్వతి ఒక వేదిక మీద కచేరీ చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే పేపర్లో విన్న శ్రోతల్ని మైమరిపించి రసానంద డోలికలు ఊగించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ అనే హెడ్డింగ్ చూశాం మేము. కానీ ఒక దశాబ్దాలు దాటిపోయిన తర్వాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ అదుర్స్ అనే దారుణమైన టైటిల్. అసలు ఎక్కడ మహానుభావులు, ఎక్కడ వాంగ్మయం, ఎక్కడ ఫ్రీక్వెన్సీ, ఎక్కడ ఈ కామెంట్. దీన్ని ఏదో యూత్కి తీసుకువెళ్ళాలని, నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకువెళ్ళాలనే తాపత్రయంలో భాషలో ఉన్న మాధుర్యం నాకు అసలు తెలుగు భాష గొప్పతనం నేను భగవద్గీతలోకి వచ్చిన తర్వాత తెలిసింది మిత్రులారా. 5 నిమిషాలు ముగిస్తాను. కానీ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే భాషని వ్యాప్తి చేసే బాధ్యత జర్నలిస్టుల మీదే ఉందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తాను. ఆ మార్గంలో నేను పుల్లెల శ్రీరామచంద్ర గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవద్గీత ఆయన శుశ్రూషలు చేసి పాదాల దగ్గర కూర్చుని నా లైఫ్ అంతా దీనికోసం డెడికేట్ చేస్తానండి, మీ దగ్గరికి వచ్చే ముందు ఒక 5 సంవత్సరాల పాటు దీన్ని రీసెర్చ్ చేశాను, ఎందుకు నా జీవితం దీనికోసం డెడికేట్ చేయాలి అని. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం అంతా గుర్తుపెట్టుకునేట్టుగా ఒక పని ఏదో చేయాలని మా నాన్న మా అమ్మ శాసిస్తూ ఉండేవాళ్ళు. అలా సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలని తెలుగు తాత్పర్య సహితంగా మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి శాశ్వతంగా ప్రపంచానికి అందించాలనేది లక్ష్యం. అనగానే ఆయన గొప్ప మాట అన్నాడు, నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఎంత యోగి అయ్యా. ఎందుకో తెలుసా, ఈ ఆలోచన రావడం ఒకటి, రెండోది నువ్వు తెలుగువాడిగా పుట్టడం ఒకటి అన్నాడు ఆయన. ఎందుకు అండర్లైన్ చేశారు గురువు గారు? తెలుగువాడు అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక్క తెలుగు భాషకే ఉంటుంది నాన్న. పక్క రాష్ట్రంలో అంటే తమిళనాడులో కాకి గాకి ఒక లిపిలో ఒకే అక్షరం ఉంటుంది, పాకి బాకి ఒకే అక్షరం ఉంటుంది. కానీ మన తెలుగు ఎంత స్పష్టమైన భాష అంటే 56 అక్షరాల భాష, దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు ఇన్ని ఉన్న స్పష్టమైన భాష. భారతదేశంలో ఉన్న భాషలన్నిటికీ తల్లి లాంటిది సంస్కృతం అయితే ఆ సంస్కృత భాషని అంతే స్పష్టంగా అంతే స్వచ్ఛంగా ఉచ్చరించగలిగే ఒకే ఒక్క భారతీయుడు తెలుగువాడు మాత్రమే నాన్న. ఆయన అంటున్నప్పుడు నాకు అసలు పులకింత. అట్లాంటి భాషని నాకు ఒక్కొక్కసారి దిగులు అనిపిస్తుంటుంది. మిగతా భాషలతో పోలిస్తే, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నిర్వీర్యమైన జాతి ఒక తెలుగు జాతేనా అని డౌట్ వస్తుంటుంది. మనకి ప్రాంతం మీద కానీ, భాష మీద కానీ, వ్యవస్థ మీద కానీ, దేని మీద మనకి గౌరవం లేదా అని ఆందోళన కలుగుతుంటుంది. మనం చెప్తూ ఉంటాం, నారాయణ రెడ్డి గారు ఎప్పుడో ఒక వేదిక మీద ఉన్నప్పుడు అందరూ లేచి తెలుగు భాష, దాని గొప్పతనం, దాని గురించి మాట్లాడుతుంటే ఆయనకి ఎందుకు చిరాకు వచ్చి మైక్ దగ్గరకు వచ్చి ఆయన ఉపన్యాసం టైంకి మైక్ దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఆయన తెలుగు చచ్చనని కామెంట్లు, తమ పిల్లలకేమో కాన్వెంట్లు అన్నాడు. బయట మాట్లాడుకుంటాం, ఇవాళ ప్రభుత్వాలు కూడా చూడండి, బయట వాళ్ళు నిరంతరం జనాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగే మాట్లాడతారు. కానీ కొన్నిసార్లు మీరు శాసనసభలో ఓట్ తీసుకునేటప్పుడు, ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందులో కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. భాష మీద ఏమాత్రం గౌరవం లేని జాతి ఇది అని అనిపిస్తుంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోండి. ఒక మహానుభావుడు ఎవరు అన్నారు, ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు అని. ఇవాళ సౌజన్యం పేరుతో విడుగు రామమూర్తి పంతులు గారి ముని మనవరాలు ఇక్కడ ఉంటాం. సాక్షాత్తు తెలుగు సరస్వతి, అక్షర సరస్వతి మన మధ్యలో కూర్చున్న గొప్ప అనుభూతి. ఉన్న మాధుర్యాలన్నీ, అంటే భాషలో ఉన్న అత్యంత సుందరమైన మాధుర్యాలన్నీ ఒక చోట కలబోస్తే అది తెలుగు భాష అయిందంటాడు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి అనే భాషా శాస్త్రవేత్త. ఏమిటా అందమైన మాధుర్యాలటంటే, మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. నేను చాలా దశాబ్దాల తర్వాత ఈ ప్రాంగణంలో అడుగుపెట్టి ఈ మహానుభావులు ఎదుర్కొంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు. భాషను నిలబెట్టిన వాళ్ళు, భాషకు సేవ చేసిన వాళ్ళు. ఆ సరస్సు ఇంత తర్వాత కాలంలో కాదు, ఈ సినిమాలు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఇందాక మనం మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా చెప్పారు. మనం తీస్తే మనకి భాష మీద కానీ, ఆ ప్రాంతం మీద కానీ మనం వెళ్ళిపోతూ తిరిగి ఈ లోకానికి ఏమన్నా ఇచ్చి వెళ్ళిపోయామని కానీ వీటి మీద అసలు ధ్యాస లేదు. ఆ దువ్వాడు ఫ్యామిలీ మీద ఉన్న ధ్యాస,
ఇంకొకడు ఎవరో చెప్పారు, ఎవరో అంటే అఘోరి, వీళ్ళ మీద ఉన్న ధ్యాస ప్రతిరోజు అనమాట. ఇది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఈ మధ్యన ఈ టీవీలో ఎవరో ఒక అన్యాయం జరిగింది, లేవగానే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీకి. ఇలాంటి నేపథ్యాల్లో గీత చెప్తుంది, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఆకర్షణీయంగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. లైఫ్ అంత పవర్ఫుల్. సమాజం నుంచి తీసుకుందేదో తీసుకున్నాం అన్ని రూపాల్లో, తిరిగి ఇచ్చేయడం తెలిసిన మురళీమోహన్ గారు ఎంతమంది విద్యార్థులను ఆయన మహానుభావుడు చదివిస్తున్నాడు. ఇదే మనకి రాముడు కానీ కృష్ణుడు కానీ అర్జునుడు కానీ వీళ్ళ నుంచి జాతి నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమాజం నుంచి ఎప్పుడు తీసుకునేవాడు ఎప్పుడు బతికిలేడు. ఆ తర్వాత కాలంలో సమాజానికి ఇచ్చిపోయిన వాడు ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోయాడు. ఆ అకౌంట్ సెటిల్ చేయటం ఏదో తెలిసి ఉండాలి. అమ్మా నాన్నకి ఇచ్చేయి, అతిథికి ఇచ్చేయి, గురువుకి ఇచ్చేయి. సమాజం నుంచి ఎంత కాన్ఫిడెన్స్ తీసుకున్నావు, ఎన్ని రూపాల్లో అవకాశాలు చేపట్టుకుని అవన్నీ తిరిగి ఇచ్చేసేయి, అప్పుడు కదా నువ్వు శాశ్వతుడివి. సో అది చెప్తున్న ఆ మహానుభావుడు. అలాగే నేను జర్నలిస్ట్గా పనిచేసిన కాలంలో అసలు ఉత్తమాభిరుచితో పాటు ఫ్రెండ్లీగా ఉండటం ఏంటి, ఫ్రాంక్గా ఉండటం ఏంటి, ఆత్మీయతగా ఉండటం ఏంటి అని తెలిసిన ఏమంటారు కర్మయోగి కెఎస్ రామారావు గారు. అలాగే నేను భగవద్గీత ప్రారంభిస్తున్నప్పుడు నాకు దొరికిన ఒక గొప్ప ఆశీర్బలం పివి నరసింహారావు గారు. నా మొదటి సత్కారం ఆయన చేతుల మీదుగా. ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెప్తున్నట్టు ఆయనకి ఖచ్చితంగా ఆయన సంస్కారం, ఆయన ప్రయాణం, ఆయన మార్గం, ఆయన జ్ఞానం ఇవన్నీ పుణికి పుచ్చుకొని ఆ అక్షర సరస్వతి రూపంలో ఆవిడ విద్యాలయం స్థాపించి ప్రపంచానికి ఆవిడ అందిస్తున్న వాణి వాగ్దేవి. ఆవిడికి చాలా శుభాకాంక్షలు. ఆవిడ ఇక్కడ నేను దర్శిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే పాడిబండ్ల విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్స్. అంటే జనాలతో ఎలా మోహన్ కొట్టేటి ఎంత ఆనందంగా ఉందో వీళ్ళందరినీ చూస్తుంటే. ఒక సీరియస్ సినిమాలో ఒక చిన్న రిలీఫ్ ఏదో క్యారెక్టర్లో దొరుకుతుంటుంది, అట్లా సురేష్ కొండేటి, అట్లా గిరిధర్, మా ఫోటో జర్నలిస్టులు, సాయి, వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు నాకు చాలా ఆనందంగా. భాస్కర్ పట్ల నా పక్కనే కూర్చుని అతనికి గంగా నేను ఈ పాట రాశాను, టెంపోలో ఉందో లేదో ఒకసారి చూసి చెప్తావా అనేవాడు. అసలు టెంపో తెలియకుండా నువ్వేం రైటర్ రా అనేవాడు. అట్లా అసలు అంటే ఒక నథింగ్ స్థాయి నుంచి ఒక సంథింగ్ స్థాయికి ఇండస్ట్రీలో రచయితలు అనగానే ఆ స్థాయికి ఎదగటం అన్నది చిన్న విషయం కాదు స్వామి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అంటుంది గీత. అంటే కోట్ల మందిలో ఏ ఒక్కడో తపస్సు చేస్తాడు, మిగతా వాళ్ళందరూ జాబ్ చేస్తుంటారు. జాబ్ అంటే అర్థం ఏంటంటే నెలంతా జాబ్ చేసి దాని తాలూకు ఫలితాన్ని శాలరీ పేరుతో ఒకసారి డ్రా చేసుకోవటం, అది జాబ్. ఎవడైనా చేస్తాడు, ఎనీబడి కెన్. కానీ ఒక్కడెవడో మన దీనికోసం కాదురా, మనం సంథింగ్ దేనికోసమో పుట్టాం అని అనుకునే కొంతమంది, నాకు అట్లాంటి ఇన్స్పిరేషన్స్లో మళ్ళీ నేను ప్రభు గురించి చెప్తుంటాను. అంత బ్యాలెన్స్డ్గా, అంత అద్భుతంగా రాసేవాడు, అంత కమిటెడ్గా రాసేవాడు, స్వార్థం లేనివాడు. రెండవది కేవలం డబ్బు కోసమే బతకాలి. సార్ డబ్బు ఎలా సంపాదించాలి, ఎట్లాంటి మార్గంలో అయినా సరే మనం కొంతమంది నిస్సిగ్గుగా వాడి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాం, ఎవరికో ఇస్తానని చెప్తాం, ఇవ్వం. కొన్ని క్యారెక్టర్స్ అలా ఉంటాయి. నేను ఏమని చెప్తానంటే, డబ్బు మనిషికి యాసిడ్ టెస్ట్ లాంటిది. డబ్బు అక్కడ పడయి వాడు దాన్ని ఎలా ఉపయోగిస్తాడో, వాడికి కెమెరా పెట్టండి, సీసీ కెమెరాలు, దట్ షోస్ హిస్ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న మహానుభావుల మధ్యలో గుడిపూడి శ్రీహరి గారు కూడా వాళ్ళు ఉంటే చాలా బాగుండేది. నాకు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్టీ రామారావు ఆయన దగ్గర కూర్చోవాలంటే ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి జర్నలిస్ట్గా. ఊరికి ఎందుకు టైం స్పెండ్ చేస్తారు? అక్కడే నాగేశ్వరరావు గారు జీవితంలో ఏనాడు నన్ను నువ్వు అని పిలవలేదు. యు ఆర్ సంథింగ్ అండి. నేను భగవద్గీతలో ఒక శ్లోకం మీరు నాస్తికులని మాట్లాడతారు, మీరు నాస్తికులని మాట్లాడేవాళ్ళు ఇవాళ భగవద్గీతలో శ్లోకం చెప్పారేంటి అంటే, శ్లోకం చెప్తే మీ వాల్యూ పెరుగుతుందని చెప్పారా, ఆ శ్లోకం మీనింగ్ తెలుసుకుని చెప్పారా అని అడిగాను నేను నాగేశ్వరరావు గారితో ఫస్ట్ ఇంటర్వ్యూలో. అంటే వీడెవడో నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని రామోజీరావు గారికి ఫోన్ చేసి చెప్తే ఆ రోజైనా ఉద్యోగం పోయిండేది. అలా అనలేదు ఆయన. అంటే ఏం చెప్తే బాగుండేది అన్నాడు. అంటే ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. మీరు ఒక ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరమస్తు సహా అనే శ్లోకం చెప్పారు. అది ఆత్మకు సంబంధించిన శ్లోకం. మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని. ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. మీరేమో దేవుణ్ణి నమ్మనంటున్నారు, మీరేమో ఆత్మ అంటున్నారు. మాలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ అండి అన్న. టక్కుని రియలైజ్ అయిపోయారు ఆయన. మరి ఏం చెప్తే బాగుండేదంటారు అని అడిగాడు ఆయన. అప్పుడు భగవద్గీతలో గురువు శిష్యులకు మాత్రమే సంబంధాన్ని సూచించే గొప్ప శ్లోకాలు ఉన్నాయండి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే
బెటర్ పర్సన్ ఏం చేస్తాడో మిగతా వాళ్ళందరూ వాడినే ఫాలో అవుతారు. కాబట్టి బీ ఏ బెటర్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఎవడు ప్రపంచంలో ఎవడు వంక చూసినా వాడు వీడిదిరా మనం ఫాలో అవ్వాల్సింది, వీడిదిరా ఐడియాలజీ అంటే, వీడిదిరా స్వార్థం లేకుండా ఉండటం అంటే, వీడిదిరా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం అంటే అని అనిపించుకునే స్థాయికి నువ్వు ఎదగాలి నాన్న అని దేశ కాల జాత్యాదులకు అతీతంగా కృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన గొప్ప జీవిత పాఠం పేరు భగవద్గీత అని చెప్తే ఆయన వెంట అసలు ఈగో ఫీల్ అవ్వలేదు. ఆయన అన్నాను, ఆ తర్వాత ఆయన స్పందన చూసిన తర్వాత ఆయన అన్నాను, మహాత్మా మీరు దేవదాసు సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను పుట్టలేదు, కానీ నేను వాళ్ళు సూచన చెప్తుంటే ఆ శ్లోకం ఏదో తాత్పర్యంతో సహా రాసి ఇవ్వండి అన్నారండి ఆయన. ఆ మహానుభావుల్ని నేను ఒక చెమర్చిన హృదయంతో గుర్తు చేసుకుంటాను. వాళ్ళు లేకపోతే మేము లేము. జర్నలిస్టులకు ఉన్న కొంత నాలెడ్జి ఉంటుంది, కానీ వాళ్ళు అనేక సబ్జెక్ట్స్ డీల్ చేసిన కారణంగా, క్యారెక్టర్స్ చేసిన కారణంగా వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయి ఉంటారు, ఎన్ని మాటలు మాట్లాడుంటారు, ఎంత వాంగ్మయాన్ని కాపాడుంటారు. అది ఇవాళ ప్రతి క్షణం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చిన ఏదనుకుంటే అది దుర్మార్గులైన కొంతమంది దర్శకులు, దుర్మార్గమైన ఐడియాలజీ ఉన్నవాళ్ళు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులు, వీళ్ళ నుంచి సమాజానికి ఈ మాట వెళ్తే సమాజం పాడైపోతుంది, అలాంటి సమాజంలో నా భార్య నా బిడ్డ కూడా ఉండొచ్చు అనే స్పృహ లేకుండా ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులు చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంత నా సంస్కారవంతులైన, అనుభవజ్ఞులైన, నా ఆత్మీయ మిత్రులైన ఇంతమందిని ఈరోజు నేను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక మీద ఉన్న ఇతర మహానుభావులకు కూడా. వేదిక ముందు ఏదో నథింగ్ లాగా అతను నేను ఎప్పుడు చూడలేదు. మాలో జర్నలిస్టులో ఎంతమంది చూశారో తెలియదు. ఆ మిమిక్రీ చేస్తున్న శ్రీనివాస్ గారు కదా, రమేష్ గారు, అతను చేస్తుంటే గతంలో చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు మనం చూస్తుంటాం, కానీ యునీక్ ఇతను చేసిన ఇతను నవ్వించిన పద్ధతి, ఇతను తర్వాత చాలా పెద్ద విశేషం ఏంటంటే మిమిక్రీ అంటే కేవలం మిమిక్రీ కాదు, అతను పర్ఫెక్ట్గా శృతిలో త్రిస్థాయిల్లో అతను పాడగలుగుతున్నాడు. అతని భాష, అతని వాక్పటిమ, అతని గొంతు, ఆ ఫ్రీక్వెన్సీ, హ్యాట్స్ ఆఫ్. మీరు వాళ్ళ ప్రజెంటేషను చాలా బాగుంది. సో అందరికీ ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందా ప్రభువు గారు చెప్పినట్టుగా మంచిని పంచేవాళ్ళు చాలామంది ఉంటారు, సంచిని పంచేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవాళ ఈ కార్యక్రమ సౌజన్య మూర్తి వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అప్పాజీ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీ